Hello, dear students. Welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. I hope మీరందరూ కూడా తెలుగు ఎగ్జామినేషన్ బాగా రాసారని అనుకుంటున్నాను. సో హిందీ సంబంధించి చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ పోయమ్స్ ఏరియా ఉంది కదా! ఆ పోయమ్స్ ఇచ్చి క్వెషన్స్ ఇస్తున్నాడు కదా! జస్ట్ 5 మోడల్ పేపర్స్‌లో నుంచి ఆ పోయమ్స్ మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది. సో, మీరడిగారు కాబట్టి ఖచ్చితంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో, ఫస్ట్ ఎస్‌సీఆర్‌టీ మోడల్ పేపర్‌లో భాగంగా ఫస్ట్ పేపర్‌లో మనకి ఈ పోయెమ్ ఉంది. ఓకేనా? చూడండి జాగ్రత్తగా చదువుతా. 'मन में श्रद्धता और प्रेम का అద్భుత దృశ్య దిఖాయేంగే, అద్భుత దృశ్య దిఖాయేంగే అంటే దీని తెలుగు అర్థం చెప్తాను చూడండి. మన్ అంటే ఏంటి నాన్న? మన్ అంటే మనసు. మన్ అంటే ఏంటి? మనసు. ఓకే. శ్రద్ధ ఔర్ ప్రేమ్. సో, శ్రద్ధ అంటే భక్తి. శ్రద్ధ అంటే ఏంటి? భక్తి. అలాగే ప్రేమ అంటే ప్రేమ. ఓకే. మనసులో భక్తి మరియు ప్రేమతో కూడిన అద్భుత దృశ్యాన్ని చూపుతాము. దిఖాయేంగే అంటే ఏంటంటే గనక చూపడం. ఓకేనా? మనసులో భక్తిని, ప్రేమ యొక్క అద్భుత దృశ్యాన్ని చూపుతాము అనేది ఈ ఫస్ట్ సెంటెన్స్‌కి అర్థం అన్నమాట. ఓకేనా? సో, సెకండ్ సెంటెన్స్ ఒకసారి చూద్దాం. సత్య. సత్య అంటే ఏంటి? సత్యం. అహింస తెలుగులో కూడా అహింస. త్యాగ్. త్యాగ్ అంటే ఏంటి నాన్న? త్యాగం. సమర్పణ్. ఓకేనా? సమర్పణ. సత్య, అహింస, త్యాగ్, సమర్పణ్‌కి బగియా మహాకాయేంగే అంటే సత్యము, అహింస, త్యాగం, సమర్పణ అనే విలువలతో కూడిన తోట. ఓకేనా? విలువలతో కూడిన తోటను పరిమళింప చేస్తాము. మహాకాయంగే అంటే పరిమళింప చేస్తాము. ఓకేనా? బఘి అంటే తోట. ఓకే. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో, మూడవ లైన్ చూసుకుంటే జగ్ కే సారే క్లేష్ మిటాకర్, క్లేష్ మిటాకర్ ధర్తీ కో స్వర్గ్ బనాయేంగే. ఓకేనా? దీని అర్థం ఏంటంటే జగకో జగ అంటే ఏంటి? లోకమే గదా! మొత్తం ప్రజలే గదా! సో, ప్రపంచంలో అన్ని బాధలను కూడా తొలగించి ఓకేనా? ధర్తి అంటే ఏంటి? క్లేష్ మిటాకర్ అంటే తొలగించి, జగ్‌కే సారే క్లేష్ మిటాకర్ ఓకే. అంటే లోకంలో ఉండే మొత్తం బాధలన్నిటిని కూడా తొలగించేసి, ధర్తీకో స్వర్గ్ బనాయేంగే అంటే ధర్తి అంటే ఏంటి? భూమి. భూమిని ఎలా మార్చేస్తారంట? స్వర్గంలా మార్చేస్తారట. ఓకేనా? స్వర్గంలాగా మార్చేస్తాం. దేన్ని తొలగించాలి? క్లేష్ మిటాకర్ బాధలన్నిటిని కూడా తొలగించి, ఈ ధర్తి అంటే భూమి. భూమిని ఎలా ఎలా మారుస్తారట? స్వర్గంలా మారుస్తారట. ఓకేనా? సో, ఇది థర్డ్ లైన్ ఎక్స్‌ప్లనేషన్. ఫోర్త్ లైన్ విశ్వ బంధుత్వ కా మూల్ మంత్ర హమ్ దునియా మే సరసాయేంగే. ఓకేనా? విశ్వ బంధుత్వం అంటే ప్రపంచ సోదరాభావం. విశ్వ బంధుత్వం అంటే ఏంటి? సోదరాభావం. మీరు జస్ట్ మీ దగ్గర ఉంటే గనక రాసుకోండి. ఈ తెలుగు మీనింగ్స్ అన్నీ కూడా రాసుకోండి. చాలా ఈజీగా మనకు అర్థమైపోద్ది. అట్ ద సేమ్ టైమ్ ఎక్కువ కాలం గుర్తుంటది. విశ్వ బంధుత్వ ఒక మూల్యం అంటే ప్రపంచ సోదరభావం అనే మూల్ మంత్ర అంటే మూల మంత్రాన్ని, మూల్ మంత్ర అంటే ఏంటండి? మూల మంత్రాన్ని దునియామేం అంటే ప్రపంచమంతటా, దునియామేం అంటే ప్రపంచమంతటా సరసాయంగే అంటే వ్యాప్తి చేస్తాము. ఏం చేస్తారట? వ్యాప్తి చేస్తాము అని చెప్తున్నారనమాట. ఏం వ్యాప్తి చేస్తారీళ్ళు? విశ్వ బంధుత్వం అంటే సోదరాభావం అనే ఒక మూల మంత్రాన్ని దునియామేం ప్రపంచం అంతటా కూడా వ్యాప్తి చేస్తారంట. సో, అర్థమైందా మీకిప్పుడు ఈ టోటల్ పోయెమ్ యొక్క అర్థం ఏంటో? సో, దీని నుంచి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడే ఆన్సర్స్ ఉన్నాయనుకోండి. కాకపోతే ఇప్పుడు మీరు విన్నదాన్ని బట్టి మీరు ఇంకా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. భారత్‌వాసి కైసి బగియా కో మహాకానా చాహతే హై అంటే భారత్‌వాసి అంటే భారతీయులు ఎలాంటి తోటను బగియా అంటే ఏమని చెప్పానిక్కడ? తోట. బగియా అంటే ఏంటి? తోట. కైసి అంటే ఎలాంటి భారతీయులు ఎలాంటి తోటను మహాకాన ఇక్కడ చూడండి మహాకాయంకి అంటే పరిమళింప చేయడం. ఎలాంటి తోటను పరిమళింప చేయాలని కోరుకుంటున్నారు? సో, సత్యం, అహింస, త్యాగం, సమర్పణ సో, ఇలాంటి విలువలతో కూడిన తోటను వారు పరిమళింప చేయాలనుకుంటున్నారు కదా! సో, మనం ఆన్సర్ ఏం రాయాలి? భారతవాసి సత్య, అహింస, సమర్పణకి బగియా కో మహాకానా చాహతే హై. సో, అర్థమైందా మీకిది ఫస్ట్‌ది? సో, రెండోది धरती को स्वर्ग कैसे बना सकते हैं
ధర్తీకో స్వర్గ కైసే బనా సక్తే హై. దీని అర్థం ఏంటంటే ధర్తీకో అంటే భూమిని, స్వర్గ కైసే అంటే స్వర్గంలా, కైసే అంటే ఎలా, బనా సక్తే హై అంటే మార్చవచ్చు. భూమిని ఓకేనా స్వర్గంలా ఎలా మార్చవచ్చు. ఇక్కడ చూడండి ధర్తీకో స్వర్గ బనాయేంగే. ఓకే. భూమిని స్వర్గంగా మార్చాలని అనుకుంటున్నారు. దేన్ని తొలగించి? జగ్గుకో సారే క్లేష్ మిటాకర్. చూడండి ఇక్కడ క్లేష్ మిటాకర్ అంటే ఏంటి? కష్టాలను, లోకంలో ఉండే కష్టాలను తొలగించేసి భూమినంతటిని కూడా స్వర్గంగా మార్చాలని కోరుకుంటున్నారు ఇక్కడ. సో, కష్టాలు అంటే ఇక్కడ క్లేష్ మిటాకరే కదా అక్కడ. సో, ఈ క్లేష్ మిటాకర్ ఆన్సర్ అన్నమాట మనకి. ఓకేనా? అర్థమైంది కదా మీకు. సో, నెక్స్ట్ వన్ చూడండి ఆన్సర్ ఒకసారి జాగ్రత్తగా. भारतवासी भारतवासी श्रद्धा और प्रेम का दृश्य कहा दिखाना चाहते हैं, कहा दिखाना चाहते हैं అంటే భారతవాసి అంటే భారతీయ వాసులు, శ్రద్ధ ఔర్ ప్రేమ అంటే భక్తి మరియు ప్రేమ యొక్క దృశ్య అంటే దృశ్యాన్ని, కహా కహా అంటే ఏంటన్నా ఎక్కడ, ఎక్కడ దిఖానా చాహతే హై ఎక్కడ చూపించాలనుకుంటున్నారు, ఎక్కడ చూపించాలనుకుంటున్నారు? చూడండి ఇదిగో మన్ మే శ్రద్ధత ఔర్ ప్రేమ్ కా అద్భుత దృశ్య దిఖాయేంగే. ఎక్కడ చూపించాలనుకుంటున్నారు? మన్. సో మన్ ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ ఆన్సర్ ఇదిగో డి. మన్ అంటే మనసులో చూపించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్ చూడండి ఈ పోయం కి సంబంధించి. భారత్వాసి కౌన్సా మూల్య మంత్ర దునియా మే సరసానా చాహతే హై. చూడండి ఇక్కడ ఇదిగో మూల మంత్ర ఎక్కడ ఉంది? ఇదిగో లాస్ట్ విశ్వ బంధుత్వ మూల మంత్ర హమ్ దునియా మే సరసాయేంగే. సో ఎలాంటి భారతవాసులు ప్రపంచంలో ఎలాంటి మూల మంత్రాన్ని వ్యాప్తి చేయాలి అని కోరుకుంటున్నారు? సరసానా చాహతే అంటే వ్యాప్తి చేయాలని కోరుకుంటున్నారు. చూడండి విశ్వ బంధుత్వం అంటే సోదరాభావం ఎక్కడ ఉంది? విశ్వ బంధుత్వం ఇదిగో ఏ. ఓకేనా? సో ఇది ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ పోయం కి వెళ్దాం. చూడండి సెకండ్ మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి పోయంను ఒకసారి గమనిస్తే ఫస్ట్ లైన్ పకడ్వారీకి పకడ్వారీకి ధార్ జూల్తా హై మేరా మన్. ఓకేనా? అంటే పకడ్వారి అంటే వర్షపు నీటి ప్రవాహాన్ని, ధార్ జుల్తా అంటే ప్రవాహాన్ని పట్టుకుని నా మనస్సు ఊగుతుంది. ఓకేనా? మేరా మన్ ఏం చేస్తుందంట? మనసు ఊగుతుంది. ఓకేనా? జుల్తా అంటే ఊగడం. చూడండి పకడ్వారి అంటే వర్షపు నీరు. ఓకేనా? ధార్ అంటే ప్రవాహం. ఓకే వర్షపు నీటి ప్రవాహాన్ని పట్టుకుని నా మనస్సు ఏం చేస్తుంది? ఊగుతుంది అనేది ఫస్ట్ లైన్ యొక్క అర్థం అనమాట. రెండో లైన్ ఆయో రే సబ్ ముజే ఘేర్ కర్ గాయో సావన్. ఓకేనా? అందరూ వచ్చి ఆయో అందరూ వచ్చి నన్ను చుట్టుముట్టి. ఓకేనా? అందరూ వచ్చి అంటే ఆయో రే సబ్ ముజే ఘేర్ కర్. ఓకేనా? అంటే అందరూ నన్ను చుట్టుముట్టి ఆ పాటలన్నీ కూడా పాడండి. గాయో సావన్ ఆ సావన్ పాటలన్నీ కూడా ఏం చేయమంటున్నారు? పాడమంటున్నారు. అందరూ వచ్చి నన్ను చుట్టుముట్టి ఆ సావన్ పాటలన్నీ కూడా పాడమని చెప్తుంది రెండో లైన్. మూడోది ఇంద్రధనుష్కే జూలే మే జూలే మిల్ సబ్ జన్ అని ఉంది. ఓకేనా? అంటే చూడండి ఇంద్రధనస్సు అంటే మనకు తెలుసు కదా. ఇంద్రధనస్సు కే జూలే అంటే ఊయలలో, ఇంద్రధనస్సు ఊయలలో జూల్ మిల్ సబ్ జన్ అంటే అందరూ కలిసి ఊగుదాము. ఎక్కడ? ఇంద్రధనస్సు అనే ఊయలలో, ఇంద్రధనస్సు అనే ఊయలలో అందరూ కలిసి ఏం చేద్దామంటున్నారు ఇక్కడ? ఊగుదాము అని చెప్పేసి చెప్తున్నారు. ఫిర్ ఆయే జీవన్ మేం సావన్ మన్ భావన్. ఫిర్ ఆయే జీవన్ మేం సావన్ మన్ భావన్. ఓకే ఫిర్ ఆయే అంటే మళ్ళీ మళ్ళీ. ఓకేనా? మళ్ళీ మళ్ళీ అంటే మన జీవితంలో, జీవన్ మేం అంటే మన జీవితంలో. ఓకే ఫిర్ అంటే మళ్ళీ మళ్ళీ ఏంటంట? మన్ భావన్ అంటే ఆనందకరమైన వర్షాకాలం రావాలి. ఏం రావాలి? ఆనందకరమైనటువంటి సావన్ వర్షాకాలము రావాలి అనేది దీని యొక్క భావం అన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. వర్షపు నీటి ఫస్ట్ లైన్ వర్షపు నీటి ప్రవాహాన్ని పట్టుకుని మేరా మన్ అంటే నా మనస్సు ఏం చేస్తుంది? జూల్తా అంటే ఊగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఆయోరే సబ్ అంటే అందరూ వచ్చి నన్ను చుట్టుముట్టి సావన్ పాటలు గాయో అంటే పాడండి.
ఇంద్రధనస్సు అనే ఊయలలో మనం అందరము కలిసి ఊగుదాము. ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్ అంటే మన జీవితంలో మళ్ళీ మళ్ళీ ఆనందకరమైనటువంటి వర్షాకాలము రావాలి. ఇది దీని యొక్క అర్థం. ఓకేనా? ఒకసారి ఫస్ట్ క్వెషన్ మనం చూద్దాం ఏమిచ్చాడో. कवि का मन किसकी धार पकड़ना चाहता है कवि का मन किसकी धार పకడ్నా చాహతా హై మీరు ఖచ్చితంగా ఇక్కడ నేను ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు మీరు కూడా రాసుకోండి అందుకని స్లోగా చెప్తున్నా ఓకే కవి మనస్సు కవిక మన్ అంటే కవి మనస్సు ఓకేనా ఏమంటున్నాడు ఏ ప్రవాహాన్ని కిస్కి ధార్ అంటే ఏ ప్రవాహాన్ని పట్టుకోవాలని కోరుకుంటుంది కవి మనస్సు ఏ ప్రవాహాన్ని పట్టుకోవాలని కోరుకుంటుంది సో కవిక మన్ వారికి ధార్ పకడ్నా చాహతా హై ఏమన్నాడు ఇదిగో పకడ్వారి అంటే ఏంటన్నా వర్షపు నీరు ఎలాంటి ప్రవాహాన్ని వాళ్ళు పట్టుకోవాలని కోరుకుంటుంది మనసు చెప్పండి ఫాస్ట్ గా సో వర్షపు నీటి యొక్క ప్రవాహాన్ని పట్టుకోవాలని కోరుకుంటుంది కాబట్టి కవిక మన్ వారికి ధార్ పకడ్నా ఓకే ధార్ పకడ్నా చాహతా హై అని రాయాలి ఓకేనా సో రెండవ అర్థం చూసుకుంటే కవి కౌన్ సే జూలే మే జుల్నే కో కహతే హై మళ్ళీ చెప్తున్నా కవి కౌన్ సే జూలే మే జూల్నే కో కహతే హై అంటే కవి ఎలాంటి ఊయలలో కౌన్ సే జూలే అంటే ఎలాంటి ఊయలలో జూల్నే కో కహతే హై అంటే ఓగాలని జూల్నే అంటే ఏంటి ఓగాలని ఊగాలని కహతే హై అంటే చెబుతున్నారు ఎలాంటి ఊయల్లో ఊగుదామని చెప్తున్నారు ఇక్కడ చెప్పండి అందరూ కూడా ఇంద్రధనస్సు ఊయలలో ఊగుదామని చెప్పేసి అన్నారు కదా మూడో లైన్ లో సో ఇంద్రధనస్సు ఎక్కడుంది బి ఇంద్రధనస్సు ఊయలలో మనం అందరూ ఊగుదామని చెప్పేసి థర్డ్ లైన్ చెప్తుంది కదా మనకి అదే క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే कवि बच्चों को घेर कर कौन से कवि बच्चों को घेर कर कौन से गीत गाने को कहते हैं అంటే కవి బచ్చోం అంటే ఎవరు పిల్లలు కవి పిల్లలు కలిసి ఏ పాటలు పాడాలని అంటే చూడండి కౌన్సే గీత్ ఏ పాటలు గానే అంటే పాడాలని కో కహతే హై అంటే చెబుతున్నారు ఎలాంటి పాటలు పాడాలని చెప్తున్నారు ఇదిగోండి ఆయో రే సబ్ ముజే ఘేర్కర్ గాయో సావన్ ఎలాంటి పాటలు సావన్ పాటలు ఎక్కడుంది ఆన్సర్ సావన్ కే గీత్ ఇదిగో డి ఆన్సర్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనిద్దాం ప్రస్తుత పద్యాంశ కే కవి కౌన్సా ఈ ప్రస్తుత పద్యాంశానికి ఎవరు కవి సుమిత్రానందన్ పంత్ ఎందుకంటే జాగ్రత్త గమనించాలి ఇది బరిస్తే బాధలు అనే పాఠ్య భాగం నుంచి ఇవ్వబడింది కాబట్టి సుమిత్రానందన్ పంత్ దీనికి కవి ఓకేనా గుర్తుపెట్టుకోవాలి చూడండి థర్డ్ మోడల్ పేపర్ లో ఉండే ఒకసారి పోయం కూడా చూద్దాం ऊंच नीच का भेद मिटाकर దిల్ మే ప్యార్ బసాయేంగే అంటే ఊంచ్ నీచ్ అంటే చూడండి ఉన్నతమైన నీచమైన ఓకేనా అంటే ఎక్కువ తక్కువ భేద్ అంటే ఎక్కువ తక్కువ లేదా ఉన్నతమైన నీచమైన అనే భేదాన్ని తొలగించేసి మిఠాకర్ అంటే ఏంటి తొలగించేసి మన హృదయంలో దిల్ మే అంటే మన హృదయంలో ప్యార్ బసాయేంగే అంటే ప్రేమను నింపుతాము అంటే ఎక్కువ తక్కువ అనే భేదాలన్నింటినీ కూడా తొలగించి మన హృదయంలో ఏం నింపుతాము ప్యార్ బసాయేంగే అంటే ప్రేమను నింపుతాము ఓకేనా నెక్స్ట్ నఫ్రత్ అంటే ఏంటో రాసుకున్న అందరూ కూడా ద్వేషం నఫ్రత్ అంటే ఏంటి ద్వేషం నఫ్రత్ కా హమ్ తోడ్ కుహాసా అమృత్ రస్ సరసాయేంగే అంటే ద్వేషపు ఓకే నఫరత్ అంటే ద్వేషం కదా అహం తోడ్ కుహాస అంటే ద్వేషపు మబ్బులను తొలగించి ఏ మబ్బులట ద్వేషపు మబ్బులను తొలగించి అమృత్ రస్ అంటే అమృత రసాన్ని ఏం చేస్తాడు ఆనందంగా వ్యాప్తి చేస్తాడు ఓకేనా అమృతమైనటువంటి ఆనందాన్ని అమృత రసం అంటే ఏంటి అమృతమైనటువంటి ఆనందం ఆ అమృత రసాన్ని ఏం చేస్తాడు వ్యాప్తి చేస్తాడు అనేది రెండో లైన్ యొక్క అర్థం ఓకేనా చూడండి ఫస్ట్ లైన్ చెప్తున్నా
ఎక్కువ, తక్కువ లేదా ఉన్నతమైన, నీచమైన అనే భేదాలను మిటాకర్ అంటే తొలగించి దిల్ మే ప్యార్ బసాయేంగే మనసులో ఏం నింపుకోవాలి? ప్రేమను నింపుకోవాలి. నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా అంటే ద్వేషపు మబ్బులను తొలగించి అమృతమైనటువంటి ఆనందాన్ని ఏం చేయాలి? వ్యాప్తి చేస్తాం అని చెప్పేసి చెప్తున్నాడు. మూడో లైన్ हम निराशा दूर भगाकर हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे फिर विश्वास जगाएंगे हम నిరాశ దూర్ భగాకర్ అంటే ఏంటి? నిరాశను తొలగించి దేన్ని? నిరాశను తొలగించి నిరాశ దూర్ భగాకర్ అంటే నిరాశను తొలగించి ఫిర్ విశ్వాస్ అంటే విశ్వాసాన్ని జగాయేంగే అంటే మళ్ళీ ఫిర్ అంటే మళ్ళీ మళ్ళీ విశ్వాసాన్ని కలిగిస్తాము. జగాయేంగే అంటే ఏంటి? కలిగిస్తాము అనేది అర్థం. ఓకేనా? నిరాశను తొలగించి నిరాశ దూర్ భగాకర్ అంటే నిరాశను తొలగించి ఫిర్ విశ్వాస్ మళ్ళీ విశ్వాసాన్ని కలిగిస్తాము అనేది థర్డ్ లైన్ యొక్క అర్థము. లాస్ట్ లైన్ హమ్ భారత్వాసి దునియాకో పావన్ ధామ్ బనాయేంగే సో హమ్ భారత్వాసి అంటే భారతీయులందరూ కూడా దునియాకో ప్రపంచాన్ని పావన్ ధామ్ అంటే పవిత్ర స్థలముగా బనాయేంగే మారుస్తారు. సో హమ్ భారత్వాసి దునియాకో పావన్ ధామ్ బనాయేంగే మన భారతీయులందరూ కూడా ప్రపంచాన్ని ఎలా మార్చాలని కోరుకుంటున్నారు? పావన్ ధామ్ అంటే పవిత్ర స్థలంగా మార్చాలని కోరుకుంటున్నారు. సో పద్యం అర్థం పూర్తయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ నీట్ గా సాల్వ్ చేసుకుంటూ వద్దాం. భారతవాసి కిస్కా భేద్ భారతవాసి కిస్కా భేద్ మిటానా చాహతే హై అంటే అర్థం ఏంటంటే భారతవాసులు ఏ భేదాన్ని తొలగించాలని కోరుకుంటున్నారు? సో ఊంచు నీచుక భేద్ అంటే ఉన్నతమైన నీచమైన అనే భేదాన్ని తొలగించాలని కోరుకుంటున్నారు. కాబట్టి భారతవాసి ఊంచు నీచుక భేద్ మిటానా చాహతే హై అని రాయాలి. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ భారతవాసి కిస్కా కుహాసా తోడేంగే ఓకేనా? భారతవాసి కిస్కా కుహాసా తోడేంగే అంటే భారతవాసులు కిస్కా ఏ కుహాస అంటే మబ్బు ఏ మబ్బుని తొలగించాలని కోరుకుంటున్నారు? చూడండి ఇగో నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా అమృత రస్ చూడండి నఫరత్ అని ఉంది ఇక్కడ ఎక్కడైనా బి ఇదిగో నఫరత్ అంటే ఏంటి? ద్వేషపు మబ్బులను తొలగించాలని కోరుకుంటున్నారు. నఫరత్ అంటే ఏంటి? ఇదిగో ద్వేషపు మబ్బులను తొలగించి అమృత రసాన్ని వాళ్ళు ఏం చేయాలి? వ్యాప్తి చేయాలని కోరుకుంటున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ భారతవాసి కిస్కో పావన్ ధామ్ బనాయేంగే అంటే భారతవాసులు ఎవరిని పవిత్ర స్థలంగా చేయాలని కోరుకున్నారు? మార్చాలని కోరుకున్నారు? చూడండి ఇదిగో దునియా అంటే ఏంటి? ఇక్కడ భారత్ అంటే దునియా వస్తుందా? రాదు. ఆంధ్ర కాదు. ధర్తీకో కాదు. భూమి ధర్తీ అంటే విశ్వ అంటే ఏంటి? మొత్తం ప్రపంచం అంతా కూడా దాన్ని దునియా అంటాం కదా. సో దునియా అని దాన్ని దునియా అంటాం కదా మనము విశ్వని. సో ఇక్కడ విశ్వ అనేది ఆన్సర్ అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. చూడండి విశ్వాస్ జగానే కే లియే క్యా భగానా చాహియే అంటే విశ్వాసం కలగాలి అంటే భగానా అంటే తొలగించడం. విశ్వాసం కలగాలి అంటే ఏమి తొలగించాలి? ఓకేనా? విశ్వాసం కలగాలంటే ఏం తొలగించాలి? నిరాశను తొలగించాలి. చూడండి ఇదిగో నిరాశ అనేది ఆన్సర్. ఓకేనా? ముందు మాట్లాడుకున్నట్టుగా ఏం తొలగించాలి? నిరాశను తొలగించాలి. ఓకేనా?